అరే సాగర్ రాకేష్ అని వస్తున్నాడు. సాగర్లకు పైసలు అడుగుతాడు, అందరు పైసలు దాచిపెట్టుకోరు. అబ్బా ఈరోజు ఏమైందో ఏమోరా, నా పోరు కూడా ఫోన్ లేపుతలేదు. అబ్బా ఇక్కడ పోరాన్లు ఉన్నారా. అరే పెట్టుకోండి సాగర్ రాకేష్ అని వస్తున్నాడు. సాగర్లో పైసలు అడుగుతాడు తొందర. అబ్బా జరుగుండ్రా పోరాన్లు జరుగుండ్రా. ఏం చేస్తున్నారా మీరంతా? తిన్నారా లేదా? స్కూల్ లేదారా మీకు? మరి సాగర్ పైసలు లేవురా. పైసలు ఉన్నాయారా మీ దగ్గర? ఉన్నా కానీ ఇస్తలేనట్టున్నారా. పొల్ల కూడా ఫోన్ లేపుతలేదురా. హనుమన్నకే పోయి అడుగుతాయి. ఇక మీతో ఏమవుతుంది? ఇక మీతో ఏం కాదు. అరే ఏం రా ఊకే సాగర్లు బుక్కుతాడు. 10 రూపాయల సాగర్లు మున్పటి 500 ఎప్పుడు ఇస్తారా? ఏ నా బర్ర అమ్మేసి ఇచ్చేస్తానే. ఇప్పుడైతే చూసినప్పుడు తీసుకో. అమ్మ మన ఆయన ఎందుకు ఫోన్ చేస్తాడు? నాయనా మన ఆవు కాడనే ఉన్నాని. పొద్దున్నే ఒకటి తీసుకొచ్చిన, ఒక మోపు తీసుకొచ్చిన, ఇంకో మోపు కొయ్యనీకి పోతున్నా. నువ్వు ఫోన్ చేసినావు. సరేనే. ఏం లేదే ఇది సుసు గారు. లేదే ఏం తింటలేనే నాయన. కోసనే అయ్యా పొద్దు నుంచి తీరండి. అబ్బా మా అయ్య అయితే ఫోన్ కట్ చేసిండు. నీ అవ్వ పొద్దున్న నుంచి నోట్లు ఏం లేదు. ఈ సాగర్ అయితే వేసుకుందాం. బా గుద్ద వాళ్ళుంది ఈరోజు. నీ పొద్దంతా నీతోనే సంసారం అవుతుంది. మొడ్డ నీకు నాకు లగ్గమైనట్టుంది. నా ఎంకి కూడా ఫోన్ చేస్తలేదు నీ వల్ల. మా అయ్యనేమో గుద్దలు దమ్ చేసుకుంటా నీకు గడ్డి కొయ్యు అనుకుంటాను. వాడికి చల్ నా బతుకు రసుల్లి. మా ఎంకి కన్నా ఫోన్ చేస్తా. మా ఎంకి ఏం చేస్తుందో ఏమో. హలో ఎంకి, ఇక్కడ SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఎంకి లేదా? నాయన మా మామ లేపినట్టున్నాడు. దేవుడా బో జర్రుంటే దొరికిపోతుంటారా నాయన. గడ్డి కోసింది అమ్మ. ఏపినట్టు గడ్డి కోయాలరా. తమ్ముడు నీ దగ్గర సాగర్ ఉందారా? సాగర్లో అయిపోయినాయిరా అని పొద్దున్న నుంచో 2 తీసుకున్నా. ఆడు కూడా కాతీయాలి అమ్మిడికాడు. ఉన్నాయా? ఇలా అంజోడుకు నా ఒడ్డుకు కోసం పైన ఒడ్డుకు నా బలరాకు గడ్డి ఉంటలేదు, ఏమి ఉంటలేదు అని చెప్తే కూడా ఉంటుంది. ఇలా అంజోడుకు నా బలరాకు గడ్డి దొరకలేదు. ఏం వేయలేము. ఇలా అంజోడుకు నా గడ్డి నేను కోసుకుంటే, నా ఒడ్డుకు నేను కోసుకుంటే ఇంకేమైందో ఏమో. ఇంత ఎప్పుడో కానీ గట్టే పెట్టుకుంటావు. అబ్బా మా అయ్యనైతే గడ్డి కోయమన్నాడు. ముడ్డ చూస్తేనేమో వర్షం పడేటట్టుంది. పొల్ల ఫోన్ చేసే టైం అయింది. ఇక్కడ యోగన్న ఉన్నట్టున్నాడు. నమస్తే యోగన్న. ప్రైడ్ అన్న నమస్తే. తమ్ముడు. అబ్బా అమ్మ గడ్డి కోయనీకి వస్తలేదు, ఏం కోయనీకి వస్తలేదు. అయితే అయిపోతుంది. అమ్మ నేను కోసుకొని వెళ్ళిపోతారు. నేను ఒక్కడిని ఎట్లా పోయాలా? అమ్మ నేను ఎంకితో కూడా మాట్లాడాలి. ఫోన్ ఈ కొడుకులకి ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒక పథకం మండియాలి. నా ఎంకితో మాట్లాడుకోవాలి. ఫోన్ ఏదో ఒకటి చేద్దాం. మన ఎంకి ఏం చేస్తుందో ఏమో. దానికైతే ఫోన్ అయితే చేద్దాం. ఏం చేస్తుందో అది. హలో ఏం చేస్తున్నావు ఎంకి? ఏం చేస్తలేనే, గడ్డి కోసం వచ్చిన. మధ్యాహ్నం చేస్తే మామ లేపిండి మరి.
లేపి ఊర్రా నువ్వు అని అన్నాడు. వెంకీ వెంకీ ఏం చేస్తున్నావే? నీకోసం ఒక కవిత రాసిందే వెంకీ. ఇంత నేను నిన్న పాసిపోయిన పువ్వా నువ్వు అవుతావా మా పిల్లలకు అవ్వా? నీకోసమే రాసిన వెంకీ. ఆగి ఎవరో వస్తురాగి నేను మళ్ళీ చేస్తాను. రే సాగర్ల రాగ్యా ఏడిగనవరా? ఓ ఉన్నానండి, నిన్నే ఉన్నానే. ఏమ్రా గడ్డికి వస్తానా వచ్చి చెట్టు కింద కూర్చున్నావు? మీ అయ్యా నీకు అందుకే తిడతారా? నీకు తిట్టినా కానీ తప్పు లేదు. గడ్డికి పోయారంటే చెట్టు కింద కూర్చున్నాడు అవలాగాడు. ఏ అన్న ఇట్రా, ఇంకెంతసేపు గడ్డికి వస్తావు? ఇట్రా నువ్వు ఇట్రా. ఏమ్రా సాగర్ల రాగ్యా గట్లంటే ఏంది అన్న, అందరనగా అంతే పిలుస్తుర్రే. నీకు పేరు వచ్చిందే అది. చెప్పు. యోగన్ ఉన్నాడు కదా అన్న, మొత్తం గట్టి సాఫ్ చేసేసిండే. ఇంత గడ్డి లేకుండా గట్టి సాఫ్ చేసేసిండే మొత్తం. అవురా అన్న, నాదే ఒడ్డు వస్తుంది మొత్తం పైన. నా బర్రకు ఉంటే తింటది తింటది లేదు, ఉపాసం పెడతా. కానీ మొత్తం సాఫ్ చేసిండే, నీ బర్రకు లేకుండా సాఫ్ చేసిండే. అవురాడు ఆ నొడ్డు కాడు కోసుకుంటా, నా ఒడ్డు కూర్చున్నా, పైన ఒడ్డు గడ్డి కథం పెట్టిండి. ఇప్పుడు నేను నా బల్ల గడ్డి లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థమవుతలేదు నాకు. ఇక పోనీ ఏం చేస్తాం, ఏం చేయలేం. జర నాకు దూపు అవుతుంది, జర నీళ్ళు తాగేస్తా ఆ గట్టి మీద. బోర్ వస్తుంది పో. సాగాల రోడ్ అన్నది అయితే నిజమే. నా ఒడ్డుకు గడ్డి ఉంచిండో లేదో కథం పెట్టిండు. పోయన్నా చూస్తాను. యోగన్నా ఎంతసేపు గడ్డి వస్తావని ఇంకోటి చెప్పాలి. ఇట్రా నీకో విషయం చెప్పాలి. ఏందిరా సాగర్ల రాకి? ఆ చింటాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఇగో పైన గుంటల ముక్కు మొత్తం బుంగలు కొట్టేసిండే. అరే నేను మందు చల్లిండ్రా, మందు అంతా ఎటుపోయిందా అనుకున్నా. ఇంకా నేను ఆ ఎండుకాయలు కొడుతున్నాయేమో అనుకున్నారా? అది మొత్తం మాన్పనా? ఏ లేదే అన్న, నా కండ ముంగటినే చూసిండే, మొత్తం బుంగలు కొట్టిండే. అవునారా? నేను ఇప్పుడు ఈరోజు ఎట్లయినా సరే ఆయన సంగతి తెలుసుకుంటా రావు. అన్న నాకు జర ఆకలి అవుతుంది, నేను పోయి తినేసేస్తాను. అడు నా ఒడ్డు మీద ఉండి పెద్ద నెత్తికర ఉంది నాతోని. ఏమో నీకే తెలవాలా అన్నకే తెలవాలి. నువ్వు పోతే పో, తినరాపో నేను ఆ సంగతి.